మళ్ళీ నేను మాట్లాడి ఈరోజు ఎందుకు మళ్ళీ మీ ముందరికి రావాల్సి వచ్చిందంటే ద వే ఇట్ వెంట్ ఆన్ టుడే. గౌరవ సుప్రీంకోర్టు సిజేఐ గారు మామూలుగా పిల్ వేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తుంది ప్లీ, అది ఎమర్జెన్సీ అయితే ఆయన మళ్ళీ ఇమ్మీడియట్గా అంటే నెంబర్ వేసి హీరింగ్కి వస్తుందన్నమాట. కానీ ఇక్కడ వేసిన దానికి ఆయన మాట్లాడిన మాటలు, ప్లీజ్ డోంట్ వేస్ట్ అవర్ టైమ్, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ దీస్ వీడియోస్. అంటే మొన్న జరిగిన దానిలోకి ఏ విధంగా జంతర్ మంతర్లో జరిగిందో మనందరికీ తెలిసినదే. ఓవరాల్ దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా దాని మీద మాట్లాడుతున్నారు. అక్కడ కొంతమంది పోలీసులు వాళ్ళు యూనిఫామ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు వాళ్ళ డెసిగ్నేషన్ లేకుండా. కొంతమంది యూనిఫామ్ లేకుండా కూడా కొంతమందిని కొట్టడం మనం చూసినాం. అది విజిబుల్గా అందరికీ కనపడింది. డ్రెస్సులు వేసుకొని రెగ్యులర్ డ్రెస్సులు వేసుకున్నారు, యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర బ్యాడ్జ్ లేదు. ఒక ఆర్పీఎఫ్ ఆమె హైయర్ అఫీషియల్ ఏం చెప్పింది, ఎందుకు చెప్పి వేసుకోలేదు అంటే వేడుంది కాబట్టి నేమ్ బ్యాడ్జ్ వేసుకోలేదని చెప్పినారు. ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకో. దాని మీద ఇమ్మీడియట్గా విచారణ చేపట్టండి అనే దానికి అడిగితే వీ డోంట్ హ్యావ్ టైం. ఈ వర్డ్ చరిత్రలో నిలిచిపోతుంది. రేపు పొద్దున మామూలుగా రాస్తూ ఉంటారు కదా, చరిత్రలో రాయదగ్గ అంశంలో ఈ దేశ రాజకీయాలు మారిన దానిలో చూస్తే వీ డోంట్ హ్యావ్ టైం అనేది చిరస్థాయిగా నిలిచిపోతారు. దెన్ ఎవరికి టైం ఉన్నట్టు? ఆ రోజు మీరు ఈ విధంగా నిరుద్యోగులని మాట్లాడి కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ఐడెంటిటీ లేని ఒక పార్టీ, అనార్గనైజ్డ్గా ఒక పార్టీ, ఈరోజు లక్షలాది మంది దాని మీద నమ్మి వచ్చి రోడ్ల మీదకి వస్తున్నారు. ఆ రోజు ఇదే చీఫ్ జస్టిస్ గారే మాట్లాడినారు. మరి ఆయన ఏం ఆలోచన విధంగా మాట్లాడినాడు, మరి ఈ రోజు కూడా అదే విధంగా మాట్లాడడం జరిగింది. ఇట్స్ వెరీ బ్యాడ్. మీరు హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నారు, కింద లెవెల్లో సమస్య తీరకపోతే ఇంకా ఈ దేశంలో కోర్టుల ద్వారా న్యాయం జరుగుతుందని 90% ప్రజలు నమ్ముతున్నారు. కొన్ని వివిధ కారణాల వల్ల ఉండొచ్చు, ఎక్కడైనా కానీ అటు ఇటు తప్పు చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పటికీ 90% బిలీవ్ దట్ కోర్టులో వేసినా మాకు వస్తుంది అని చెప్పేవాళ్ళు. కింద వ్యవస్థలు అన్నీ కుప్పకూలినా మీ దగ్గర న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఉంటే మీకు టైం లేకపోతే ఎట్లా సార్? తప్పు కదా సారు. మీకే టైం లేకపోతే గవర్నమెంట్లో ఉన్న వాళ్లకు, వీళ్లకు, ప్రభుత్వాలకు టైం లేకుండా నెగోషియేషన్స్ కూర్చొని మాట్లాడడానికి వాళ్ళకు టైం లేకపోతే ఇంకెవరికి టైం ఉన్నట్టు? ఈ దేశంలో జరుగుతున్న ఆక్రందనలు వినడానికి ఎవరికి టైం ఉన్నట్టు? పాలకుడికి టైం లేదు, న్యాయస్థానాలకు టైం లేకపోతే ఇంకెవరికి లేనట్టు. సో ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకో కానీ అలా మాట్లాడి ఉండకూడదని చెప్పి చాలామంది యొక్క భావన. మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? అప్పుడు కాక్రోచెస్ లాగా నిరుద్యోగులను అన్నదాని విషయంలో కావచ్చు, ఇప్పుడు అన్నదానుల విషయంలో కావచ్చు, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు? మొన్న కూడా ఒక లాయర్ కూడా కోర్టులో అలా మాట్లాడకూడదు, ఆయన కూడా ఆ విధంగా వచ్చి అక్కడ మాట్లాడడం జరిగింది. సో ఎవరో ఒకరు రావాలి కదా, సేఫ్ గార్డ్ ఆఫ్ ది పీపుల్. జరుగుతున్నది మొన్న జరిగిన నీట్ లీక్లో ఉన్నారు, మళ్ళీ ఎగ్జామ్ రాసినారని చెప్పి అర్నబ్ గారు ఎక్కడో చెప్పి విన్నాను. ఎస్, ఎగ్జామ్ రాస్తూనే ఉన్నారు, లీక్ అవుతోంది, రాస్తున్నారు. సిబిఎస్ఈ 115 సార్లు లీక్ అయింది, మళ్ళీ ఎగ్జామ్స్ పెడుతున్నారు. కానీ ప్రిపేర్ అయిన పిల్లవాళ్ళ వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అని చెప్పేసి ఆ భవిష్యత్తు కోసమే పోరాడుతున్నారు, ఆ భవిష్యత్తు కోసమే ఇవన్నీ చెప్తున్నారు. వాటి ఖచ్చితంగా అండగా ఉండాల్సిన ఆలోచన ప్రభుత్వాలకి ఉండాలి. అది లేదు కాబట్టి మీ దగ్గరికి రావడం జరిగింది. సో అది బాధాకరమైన విషయం మీరు మాట్లాడిన మాట. నేను నిన్న కూడా చెప్పినాను, మన సౌత్ ఇండియాలో దీని గురించి పెద్దగా కూడా ఎక్కడే కానీ నిరసనలు తెలపడానికి ఎందుకో ముందుకు రావటం లేదు. వివిధ కారణాలు ఉండొచ్చు. నేనైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎప్పుడో మన రాజకీయాలు
క్యాస్ట్ అండ్ క్యాష్ మీద వెళ్ళిపోయినాయి. ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే ఏ కులం ఓట్లు ఎక్కువ ఉన్నాయో క్యాస్ట్ వాళ్ళని ఇచ్చుకుంటూ పోవడంతోనే ఈ సమస్య తయారైందని అనుకుంటున్నాను. కార్పొరేట్లో రావడం వల్ల జనం సమస్యల మీద మాట్లాడేవాడు, మాట్లాడిచ్చేవాడు లేడు. నేను చాలా వీడియోస్లో కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. యూనివర్సిటీ లెవెల్స్లలో, కాలేజ్ లెవెల్స్లలో ఎలక్షన్స్ ఉండాలి. ఆ విధంగా ఎలక్షన్స్ ఉంటే స్టూడెంట్ స్థాయి నుంచి కూడా నాయకత్వ లక్షణాలతో వస్తాయి. ప్రజా సమస్యల మీద అవగాహన వస్తుంది. ఆ అవగాహన మేరకు వాళ్ళు ఎమ్మెల్యేలో, ఎంపీలో ఇంకో స్థాయి పోయినప్పుడు ఖచ్చితంగా అక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకం వస్తుంది. యూనివర్సిటీ లెవెల్లలో మనము ఆ ఎలక్షన్స్ తీసివేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకోండి, ఆయన కూడా యూనివర్సిటీ లెవెల్లో లీడర్గా వచ్చిన అతనే కదా. ఇప్పుడు మా జిల్లాలో చూస్తే రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి చాలా మంది కూడా ఆ విధంగా రావడం వల్ల ఏమవుతుందంటే సమాజం మీద అవగాహన, సమస్య మీద ఎలా ఫైట్ చేయాలని ఆ విధంగా రావడానికి ఉంటుంది. అది వదిలిపెట్టి ఎప్పుడైతే మనము డబ్బున్న వాళ్ళు లేకుంటే క్యాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి టికెట్లు ఇచ్చుకుంటూ వస్తుంది, ఇది అన్ని పార్టీలకు చెందుతుంది. డెఫినెట్గా ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది తగ్గుతూ పోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రోడ్ల మీదకి రాలేని ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మాట్లాడలేని పరిస్థితి, రోడ్ల మీదకి వచ్చేది వదిలేయండి, మాట్లాడలేని పరిస్థితి. ఉస్మానియాలో ఈరోజు చూశాను, కొంతమంది అక్కడ కూడా చేయడం. వీఆర్ నాట్ అగెన్స్ట్ ద ఒక ఇది కాదు, చర్చల ద్వారా సాధించలేదంటూ ఏమీ ఉండదు. మాట్లాడి ఒక చట్ట రూపంలో తీసుకొని వస్తే ఇంకొకసారి ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక అకౌంటబిలిటీ ఉంటుందనేది అందరూ కోరుకుంటున్న విషయం. ఉస్మానియాలో జరిగింది, మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా తొందరలోనే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా యూనివర్సిటీలన్నీ డీమ్డ్ యూనివర్సిటీలు అయిపోయినాయి కదా, కాలేజీలు అంతా ఏమీ లేదు. అందరికి ఇప్పుడు చెప్తారు ఏదైనా ఉన్నామంటే ప్రాక్టికల్లో అది చేస్తాం, ఇది చేస్తామని. అదే మాట్లాడే తత్వము ఇది తగ్గిపోయింది. మావానికి కూడా చెప్పిన, మా కొడుకు కూడా పోయి ఢిల్లీకి పోయి అక్కడ వాళ్ళకు మద్దతు తెలిపిరా. ఇట్స్ నాట్ అగెన్స్ట్ ద గవర్నమెంటో ఇంకోటనో కాదు, దేశం కోసం, ఇక్కడ విద్యార్థుల కోసం. కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థ దీని నుంచి బయటకు వచ్చి ఒక మంచి విద్య, వైద్యం అందించే విధంగా దేశం ముందుకు అడుగులు వేయడానికి ఇలాంటి సమయంలో మనము భాగస్వాములు కావాలి, మనం దాని గురించి మాట్లాడాలి అనే ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా సరే చీఫ్ జస్టిస్ గారు ఆ విధంగా మాట్లాడిన దానిలకు ఇమ్మీడియట్గా ఏదైతే ప్లీ వేసినారో దాన్ని ఇమ్మీడియట్గా తీసుకొని ఎక్కడైతే జరిగిందో, ఈ అన్యాయం ఎక్కడైతే జరిగిందో, ఎవడైతే అక్రమంగా వచ్చి చొరబడి ఆ పిల్లల్ని కొట్టడం జరిగిందో ఆ ఉద్యమాన్ని అణచివేయాలని చూసినారు. అణచివేసేదంటూ ఎక్కడ ఉండదు. ఇంకా మన దాంట్లో చాలా మేలు అనుకోవాలి. మీరు చుట్టుపక్కల దేశాల్లో జరిగిన తీరును చూస్తే, శ్రీలంకలో అట్లాంటి చోటైతే ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ ఇళ్లలోకి దూరినారు. బంగ్లాదేశ్లోనూ అలాగే చేసినారు, నేపాల్లోనూ అలాగే చేసినారు. స్టిల్ ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. సో డెఫినెట్గా స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కానీ నాకు తెలిసి అయితే ఏ ప్రభుత్వము, ముఖ్యంగా ఈ ప్రభుత్వం స్పందించదనుకుంటున్నా. ఎందుకంటే ఒకసారి ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రాజీనామా చేసినాడే అనుకోండి ఈ ఒత్తిడి మేరకు, నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఎవరు వస్తారు? E20 ఇథనాల్ కలుపుతున్నాడు గడ్కరీ వస్తాడు. ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ జరుగుతున్న అవకతవకలకి, చనిపోతున్న దానిలకు అని చెప్పేసి. ఎందుకంటే అకౌంటబిలిటీ తీసుకోవడం మానేసినాం కదా ఈ దేశంలో. అది ఉద్యోగస్తుల మీద ఒక 3-4 మీద దొబ్బేయడము, ఇదే పరిస్థితికి అయిపోతుంది. సో నెక్స్ట్ ధర్మేంద్ర ప్రధాన్ వస్తాడు. ధర్మేంద్ర ప్రధాన్ అయిపోతాను గడ్కరీకి వస్తాడు. E20 కలుపుతాను, ఇదంతా దొంగది, మా ఇంజన్లు చెడిపోయినాయి, మా మైలేజ్ చెడిపోయినాయి, దీంట్లో కరప్షన్ ఉంది అని రాజీనామా చేయమంటాడు. అది మళ్ళీ నెత్తికి చుట్టుకుంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఈవీఎంలలో అంత దొంగ మోసం జరుగుతానే లేదు, మళ్ళీ పేపర్ బ్యాలెటే రావాలే అంటారు. ఇవన్నీ వచ్చేసరికి మళ్ళీ ప్రభుత్వానికి ఇబ్బంది అయిపోతుంది కదా, మళ్ళీ గవర్నమెంట్కే ఇబ్బంది అయిన పరిస్థితి. ఇప్పుడైతే ఏదో ఈవీఎంలు కూడా నొక్కుతున్నారు, పోతున్నారు, ఎవడో చేతుల్లో ఉంటానే గెలుస్తున్నాము అయిపోతుంది కదా దేశంలో. ఇప్పుడు ఇవన్నీ చేస్తే, ఒకటి రాజీనామాని యాక్సెప్ట్ చేస్తే మిగతావన్నీ ఇట్లాంటివన్నీ వస్తా ఉంటాయి. ఎక్కడ జరిగినాయి ఇవన్నీ కూడా. రామ మందిరం నిధులు దొంగలించిన దాంట్లో ఉన్న కమిటీ మెంబర్స్లో 50% పైగా అక్కడున్న గవర్నమెంట్ను వీళ్ళు వేసిన వాళ్ళే.
మరి దొంగతనం ఎలా జరిగింది, వీటికి అన్నిటికీ లెక్కాసారాలు చెప్పాల్సి వస్తూ ఉంటుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడికే తొక్కివేయాలి అనే ఒక భావనతో ఉండొచ్చు. దానికే ఇట్లాంటివన్నీ యాక్షన్ తీసుకోరని నేను అనుకుంటున్నాను. సో ఏదైనప్పటికీ కూడా ఒక ఇనిషియేట్ అనేది మొదలుపెట్టినారు. అది వైలెంట్గా మారడానికి వివిధ కారణాలు అన్నారు. కానీ చాలామంది దీని గురించి పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు అంటే మీకు అలాంటివి ఏదైనా సోర్సెస్ ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి. ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా దేశద్రోహుల కింద లేకుంటే యాంటీ హిందూ కింద ఈయన మేము దేవుని అందరినీ నమ్మే వాళ్ళు ఉంటారు, ఏమైనా అమ్మేవాళ్ళు ఉంటారు. నమ్మే వాళ్ళను వేరు, అమ్మేవాళ్ళు వేరు. అమ్మేవాళ్ళు ఎవరు అందరికీ తెలిసినదే. దేవుని బొమ్మ పెట్టుకొని ఓట్ల రూపంలో అమ్ముకున్న వాళ్ళు ఉంటారు, దేవుని విగ్రహాలు దొంగలించేసి దాన్ని అమ్మేవాళ్ళు ఉంటారు, దేవుని దగ్గర బంగారు దొంగలించి అమ్మేవాళ్ళు ఉంటారు. ఇలాంటి చాలా కేసెస్ ఉంటాయి. అన్నీ ఒకటే కేసు కింది కాదు కదా. మీకు అలాంటిది ఏదైనా కానీ అగెనెస్ట్ పాకిస్తాన్ వలన జరుగుతుందో లేదంటే చైనా వాళ్ళు చేస్తున్నారో ఇంకో చోట చేస్తున్నారో అంటే డెఫినెట్లీ టేక్ యాక్షన్. మొత్తం మీ చేతుల్లోనే ఉంది, కింద నుంచి పై వరకు అంతా మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు అందరూ మీరు చెప్పిన మాటలే మాట్లాడుతున్నారు, మీరు ఆ రోజు ఏం చెప్పారు అనేదే మాట్లాడుతున్నారు. డెఫినేషన్ ఆఫ్ రూపాయి ఎందుకు కింద పడిపోతుంది అనే దాన్ని కూడా కొత్త డెఫినేషన్ నిర్వహిస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా నేను ముఖ్యంగా కోరుకునేది, యువతను కోరుకునేది, యువతనే కాదు అందరూ కూడా, ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూడా, నేను నిన్న చెప్పాను కదా, సినిమాలలో విలన్లుగా పోషించేటువంటి ప్రకాష్ రాజు, షియాజీ షిండే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు జనం మధ్యకు వచ్చి హీరోలుగా ఉన్నారు. అదే మన దాంట్లో పద్మశ్రీలు, పద్మ విభూషణ్లు, పెద్ద పెద్ద బిరుదులు వచ్చిన వాళ్ళందరూ కూడా పద్మ వ్యూహంలో చిక్కుకున్నారు. మాట్లాడండి. ఏం దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, వీళ్ళకి మద్దతుగా మాట్లాడండి. జనం యొక్క సమస్యను వినండి అని చెప్పండి. దానికి కూడా మనం చెప్పలేనంత ధైర్యం లేకపోతే ఎందుకు హీరోలు పాత్రలు ఎందుకు పోషించేసి హీరోల కోసం ఎందుకు చేయాలి? నేను చెప్పాను కదా, బెనిఫిట్ షో టికెట్లకైతే మన వాళ్ళు అందరూ ఉరికెత్తుకుంటూ వస్తారు. నేను ఏదో మళ్ళీ పొద్దున్న చూసిన, రామ్ చరణ్కి ట్విన్స్ పుట్టినారు అంటే అపోలో హాస్పిటల్ నిండా జనాలు చుట్టుకున్నారు. మన ఇంట్లో పూటకు తిండి గడవడానికి మన అమ్మా నాన్నలు కష్టపడుతుంటారు, డైలీ కూలీ. మనకు అదేం గుర్తుకుండదు. ఈరోజు నీ కోసం అక్కడ పోయి ఎవరో కొట్లాడుతున్నారు. ఇది నీట్ పేపర్ అనే కాదు, ఒక విద్యా వ్యవస్థ, ఒక పటిష్టమైన విద్యా వ్యవస్థ తీసుకొని రావాలి. గవర్నమెంట్కు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చిస్తే దానిలో పీపీపీ మోడనో ఇంకో మోడనో ప్రైవేట్ వాళ్ళకు పోతుంది. మాట్లాడలేని తత్వం, ప్రశ్నించలేని తత్వం. సో ఇన్ని దరిద్రాల మధ్య మనం బతుకుతాం. మన దరిద్రాల మధ్య అంటే బాగున్నాము అంటే కారులో ఉన్నాము, కారులో తిరుగుతున్నాం, పెద్ద ఇంట్లో ఉన్నామని కాదు. సమాజంలో జరుగుతున్న దానిని కూడా ప్రశ్నించలేని తత్వంతో ఉన్నామని. అదే దరిద్రం, అంతకంటే వేరేది ఏం లేదు. నేను సైతం అంటారు కదా, ఎవడు సైతమో ఏం సైతమో అయిపోతుంది. నేను ఎన్నోసార్లు చెప్పా, సినిమా టికెట్ రేట్ల మీద 2 రోజుల్లోనే జీవో వస్తుంది. పంట గిట్టుబాటు ధర లేదు, రావటం లేదు అంటే దాని గురించి మాట్లాడే దిక్కు ఉండదు. పంట గిట్టుబాటు ధర లేదు అంటే మాట్లాడే దిక్కు లేదు, అడిగేవారు లేరు. అంత ఆ పరిస్థితి ఉంది. రైతులు పండించిన పంటను రోడ్డు మీద పోస్తున్నారు. ఎవరు రావటంలే, అడగటంలే, ఇదే చాలే అన్నట్టున్నారు. సో ఆ దరిద్రాల నుంచి బయటపడదాం. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద సెలబ్రిటీస్, దీంట్లో పర్సనల్గా ఏం లేదు కానీ యు ఆర్ సెలబ్రిటీస్, మీ మాటకు విలువ ఉంటుంది. మీరు మాట్లాడితే 1000 మంది కదులుతారు, స్పందిస్తారు. ఒక ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, జరుగుతున్న తప్పును ఎత్తి చూపండి చాలు. సేఫ్ హ్యాండ్స్ అంటే సాయిధర్మ తేజ గుంటూరు నడి రోడ్లో ఒక ఆమెకు నగ్నంగా బయటికి పంపించినారు. అంతకంటే సేఫ్ హ్యాండ్స్ ఏంది? పోలీస్ స్టేషన్లో దగ్గర ఈ 7 వారాల్లో వారానికి ఒకటి తప్పున కొట్టి చంపినారు. కాపాడాల్సిన పోలీస్ స్టేషన్లలో బూడిదై వస్తున్నారు. అంతకంటే సేఫ్ హ్యాండ్స్ ఏం కావాలా? చట్టాన్ని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు. జత్వాని కేసులో చూసినాం, ఒక బ్లాక్ మెయిలరు ఆమె కోసమని 3 IPS ఆఫీసర్లను సస్పెన్షన్లో పెట్టినారు. మళ్ళీ అదే తేల్చినారు.
నేను ఎక్కడో టీవీ 5 మూడితో చెప్తున్నాడు, జత్వాని వచ్చిన గవర్నమెంట్తో కూర్చుంటానే మారిపోతాయి అంతా అని చెప్పేసి. మళ్ళీ ఈరోజు ఛార్జ్షీట్లో చెప్తున్నాడు కుక్కల విద్యాసాగర్ అని చెప్పేసి. అలాంటి పరిస్థితులలో ఉన్నాం. జస్ట్ వేకప్ అండ్ వాళ్ళకు మద్దతు తెలపండి. అన్ని మద్దతులు హింసాత్మకంగా పోవాలని లేదు, ఇది లేదు, మాట్లాడండి, జస్ట్ డిస్కస్ అబౌట్ ఇట్. ఇంకా మతం పేరు మీద ఓట్ల కోసము, రాముడి పేరు మీద, అల్లా పేరు మీద, జీసస్ పేరు మీద ఓట్లాడుకోవడానికి కాకుండా చేసిన అభివృద్ధి మీద, చేయబోతున్న అభివృద్ధి మీద, ఈ దేశాన్ని ముందుకు ఏ విధంగా తీసుకోబోతున్నాం అనే దాని మీద మాట్లాడండి. దగ్గర 120 నుంచి 130 మంది ఇస్రోలో సైంటిస్టులు రాజీనామా చేసినారు. మళ్ళీ కేంద్రం ఒకటి ఇచ్చినాడు, ఆ VRS తీసుకోవడానికి కఠినతరం చేస్తూ కొత్తగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి?